వరల్డ్ క్రికెట్ లో చిరకాల ప్రత్యర్థులుగా పేరున్న భారత్ పాకిస్తాన్ ఎప్పుడు తలపడినా ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. సెలబ్రిటీల నుంచి సామాన్య అభిమాని వరకు ఈ మ్యాచ్ చూసేందుకు ఎగబడుతూ ఉంటారు. మ్యాచ్ టికెట్లన్నీ ముందే హాట్ కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో భారత్ పాక్ కేవలం ఆసియా కప్ ఐసీసీ టోర్నీలో మాత్రమే తలపడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ ద్వారా నిర్వాహకులు పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జిస్తారు. కానీ ఆసియా కప్ లో ఈసారి భారత్ పాక్ పోరుపై ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మ్యాచ్ టికెట్లు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో అమ్ముడుపోలేదు. మరో 2 రోజులే మిగిలి ఉన్నా ఇంకా పూర్తిగా అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి ఆసియా కప్ లో ఈసారి దాయాది దేశాలు 3 సార్లు తలపడేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ముందు లీగ్ స్టేజ్, తర్వాత సూపర్ 4, అన్ని కుదిరితే ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి. మ్యాచ్ పై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు నిర్వాహకులు ఎదురు చూస్తుండగా టికెట్ల అమ్మకాలు మాత్రం వారికి షాక్ ఇచ్చాయి. ఒకప్పుడు టికెట్ సేల్ స్టార్ట్ అయినా గంట 2 గంటల్లోనే అమ్ముడైపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు టికెట్లు ఇంకా అందుబాటులో ఉండడం నిర్వాహకులకు షాకింగ్ గా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితికి కొన్ని కారణాలను చెబుతున్నారు. ఈసారి ఆసియా కప్ పై బస్ క్రియేట్ చేయడంలో ఏసీసీ సక్సెస్ కాలేదు. అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రవేశపెట్టిన ప్యాకేజ్ సిస్టమ్ కూడా టికెట్ల అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. 7 మ్యాచ్లు కలిపి ఒకేసారి టికెట్స్ విక్రయిస్తారు. ఈ టికెట్ ధర భారీగా ఉంటుంది, కానీ సౌకర్యాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. మిగతా టికెట్స్ విషయానికి వస్తే 2 టికెట్ల కనిష్ట ధర 10,000గా ఉంది. ఇదే అన్నింటికంటే తక్కువ ధర. విఐపి రాయల్ బాక్స్ లో 2 టికెట్లకు 2,30,000, స్కై బాక్స్ టికెట్ 1,67,000గా నిర్ణయించారు. ప్లాటినం, గ్రాండ్ లాంచ్ లాంటి టికెట్లు సగటు ప్రేక్షకుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ఈ ధరలు చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీంతో టికెట్స్ ఇంకా సోల్డ్ అవుట్ కాలేదు. దీనితో పాటు పహల్గామ్ ఉగ్రదాడి కూడా మరో కారణంగా భావిస్తున్నారు.